నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ప్రస్తుతం అమెరికా రష్యా మధ్య సంబంధాలు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా అంతర్జాతీయ జలాల్లో రష్యా నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవటం ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం అయింది అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగోండి, ఇదే ఆ నౌక. సో ఇక ఈ ప్రధాన కారణం అయిందని చెప్పాం కదా. జనవరి 7వ తారీఖు 2026న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాతో ప్రయాణిస్తున్న మెరినెరా అనే ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ను అమెరికా కోస్ట్ గార్డ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీని గురించే ఇప్పుడు అమెరికా ఏం చెబుతోంది అనంటే, వెనిజులాపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించి ఈ నౌకను చమురు రవాణా చేస్తోంది అని చెప్పేసి అమెరికా అంటుంది. అయితే రష్యా ఏముంటుందంటే, ఈ మాటకు గట్టిగానే బదిలిచ్చిందని చెప్పాలి. రష్యా తమ నౌకను ఆపడం సముద్రపు దొంగతనం లాంటిది అని చెప్పేసి రష్యా మండిపడుతోంది. తమ నౌకలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చరించింది. అవసరమైతే అమెరికా కోస్ట్ గార్డ్ పడవలను టార్పిడోలతో ముంచేస్తాము అని చెప్పేసి రష్యా నేత అలెక్సీ తీవ్రంగా హెచ్చరించారు. ఈ విషయంలో భారతీయులు కూడా ఆందోళన చెందుతున్నారు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకని అంటే, అమెరికా స్వాధీనం చేసుకుంది కదా ఇప్పుడు రష్యాకి చెందిన ఒక నౌకని. ఈ నౌకలో 3 భారతీయులు కూడా ఉన్నారట. ఇందులో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా వారిలో ఉక్రెయిన్, జార్జియా, రష్యా పౌరులు కూడా ఉన్నారు. అందుకనే వాళ్లతో పాటుగా భారత్కు చెందిన పౌరులు కూడా ఉండటంతో భారతదేశం కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. కాబట్టి ముందు సిబ్బందిని సురక్షితంగా విడుదల చేయాలని చెప్పేసి రష్యా డిమాండ్ చేస్తుంది అమెరికాని. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెనిజులా విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. ఇటీవల వెనిజులా నేత నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడంపై కూడా రష్యా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక్కడ చూడొచ్చు మనం రష్యా నౌకల్ని ఎలా ఆపేశారనేది. ఇక రష్యా తన జలాంతర్గాములను, యుద్ధ నౌకలను వెనిజులా తీరం ప్రాంతానికి రక్షణగా పంపడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయని చెప్పాలి. రష్యా చమురుపై ఆధారపడే దేశాలను భారత్, చైనా వంటి ఉంటాయి. వాటిని కట్టడి చేసేందుకు అమెరికా ఏం చేస్తుందో తెలుసా? ఒకసారి చూద్దాం. రష్యా ఆంక్షల చట్టం 2025ను తెరపైకి తెచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల వస్తువులపై భారీగా టారిఫ్ విధిస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పటికే దెబ్బతిన్న అమెరికా రష్యా సంబంధాలు ఇప్పుడు సముద్ర జలాల్లో నౌకల స్వాధీనం, అలాగే వెనిజులా రాజకీయ పరిణామాలతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం అమెరికా అలాగే రష్యాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులు చూస్తుంటే మాత్రం 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అనే అనుమానాలను చాలామంది నిపుణులు ప్రపంచవ్యాప్తంగా హెచ్చరిస్తున్నారు, అనుమానాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. దీని మీదే ప్రధానంగా చర్చ కూడా జరుగుతుందని చెప్పాలి. అయితే యుద్ధం వస్తుందా లేదా అనే అంశాన్ని మనం కొన్ని కోణాల్లో విశ్లేషించుకోవాలి. అలా విశ్లేషించుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. ఇటీవల అంటే జనవరి 7వ తారీఖు 2026న ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో రష్యా ఆయిల్ ట్యాంకర్ మెరినెరాను అమెరికా కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది అని మనం చెప్పుకున్నాం కదా. ఇదే అగ్నికి ఆజ్యం పోసింది అని చెప్పాలి. రష్యా ఈ చర్యను సముద్రపు దొంగతనంగా పేర్కొంది అని కూడా మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఇక తమ నౌకలకు రక్షణగా యుద్ధ నౌకలని అలాగే సబ్మెరైన్లు కూడా పంపిస్తామని హెచ్చరించింది. 2 దేశాల నౌకాదళాలు నేరుగా ఎదురెదురు పడితే పొరపాటున ఒక్క కాల్పు జరిగినా సరే అది పెద్ద యుద్ధానికే దారి తీస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నాయకత్వంలో వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్టు చేయటం, అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని కోరుకోవటం, అలాగే అమెరికా నియంత్రించాలని కూడా కోరుకోవటం రష్యాకు నచ్చలేదు. రష్యాకు వెనిజులాలో భారీగా చమురు పెట్టుబడులు ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు దానికి సంబంధించి. ఇదిగోండి, ఇదే ఆ ఫోటో. సో ఇక మనం చూసినట్లయితే తన ఆర్థిక ప్రయోజనాల కోసం రష్యా సైనికంగా స్పందిస్తే అది అమెరికా నేరుగా యుద్ధానికి దారితీస్తుంది. ప్రస్తుతం అమెరికా రష్యా మధ్య ఉన్న అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం కూడా జనవరి 2026తో ముగిసిపోనుంది. ప్రస్తుత ఒప్పందం కుదరకపోతే, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఒప్పందాలు గనక కుదరకపోతే 2 దేశాలు పోటీ పడి అణ్వాయుధాలను పరీక్షించే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. మరి నిపుణులు చెబుతున్న అభిప్రాయం ప్రకారం చూస్తే 2 దేశాల వద్ద వేలాది సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి.
ఒకవేళ యుద్ధం మొదలైతే ఏం జరుగుతుంది? అది మానవాళిని మొత్తం కూడా తుడిచిపెట్టేస్తుంది, తుడిచిపెట్టే ప్రమాదం కూడా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రెండు దేశాలు నేరుగా యుద్ధం చేయడానికి వెనకాడవచ్చు, అంటే యుద్ధానికి వెళ్ళవు, వెనకాడవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక అమెరికా కేవలం సైనిక చర్యలకే పరిమితం కాకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై కూడా టారిఫ్ యుద్ధాన్ని ప్రకటించింది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేశాలు యుద్ధానికి మొగ్గు చూపే అవకాశం కూడా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే మాత్రం కోల్డ్ వార్ మాత్రం గట్టిగానే నడుస్తుంది. కానీ మూడవ ప్రపంచ యుద్ధం నేరుగా కాకుండా ఉండటానికి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతర్జాతీయంగా రెండు దేశాల ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారట. ఒకరిపై ఒకరు కూడా దాడి చేసుకుంటే ఇద్దరూ నాశనం అవుతారనే భయం యుద్ధాన్ని ఆపే అవకాశంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో అలాగే సోషల్ మీడియాలో కనుక మనం చూసినట్లయితే బాబా వంగా వంటి వారు 2026లో పెద్ద యుద్ధం వస్తుంది అని చెప్పిన జోస్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కానీ అధికారికంగా సైనిక విశ్లేషకులు మాత్రం దీనికి హైబ్రిడ్ వార్ అని చెప్పేసి పేరు పెడుతున్నారు. హైబ్రిడ్ వార్గానే దీన్ని పరిగణిస్తున్నారు. అమెరికా అలాగే రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం మీద ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉన్నప్పుడు పెట్టుబడుల పరంగా ఈ పెట్టుబడుల రంగాన్ని సురక్షితమైన మార్గంగా భావిస్తారు. ఇటీవల వెనిజులాలో అమెరికా చర్యల తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర రికార్డు స్థాయికి పెరిగిపోయింది అని చెప్తే కూడా ఆశ్చర్యం లేదు. రష్యాపై ఆంక్షలు అలాగే వెనిజులాలో ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీనివల్ల బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగి ఒత్తిడి ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు. యుద్ధ భయాలు మరియు అమెరికా విధించే టారిఫ్ల వార్తల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారనే చెప్పాలి. దీనివల్ల స్టాక్ మార్కెట్లు భారీగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. భారతదేశానికి అమెరికా ఎంత ముఖ్య భాగస్వామో రష్యా కూడా అంతే ముఖ్యమైన భాగస్వామి. అందుకే ఈ గొడవల వల్ల ఈ ఉద్రిక్తతల వల్ల మనకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. రష్యా నుంచి చమురు అలాగే యురేనియం కొనుగోలు చేస్తున్నందుకు గాను భారతీయ వస్తువులపై అమెరికా 500% వరకు సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. ఇదే గనక జరిగితే అమెరికాకు వెళ్లే మన ఎగుమతులు బాగా దెబ్బతింటాయని చెప్పొచ్చు. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ చారిత్రాత్మక కనిష్టానికి పడిపోతోంది. ఇక విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుండి సుమారు 18 బిలియన్ల డాలర్లను వెనక్కి తీసుకోవడం దీనికి ప్రధాన కారణంగా కూడా చెప్పొచ్చు. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకోవడం వల్ల భారత్ గతంలో లాభపడింది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. అమెరికా ఒత్తిడి వల్ల భారత్ తన రష్యా దిగుమతులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీనివల్ల మన దేశపు చమురు బిల్లు ఏడాదికి 9 నుంచి 11 బిలియన్ల డాలర్లు పెరిగే అవకాశం కూడా ఉంది. భారత ప్రభుత్వం కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా బ్రిటన్, ఒమన్, న్యూజిలాండ్ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా చేసుకుంటుంది. ఇక దీనివల్ల చూస్తే అమెరికా టారిఫ్లు మన మీద విధించినప్పటికీ కూడా మన ఎగుమతులకు ఇతర మార్కెట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది కొంత ఉపశమనం కలిగించే అంశమని కూడా చెప్పాలి. మొత్తం మీద రష్యా అమెరికా ఉద్రిక్తతల మీద మీ అభిప్రాయాన్ని కూడా చెప్పడం మర్చిపోకండి. అలాగే రష్యా తప్పు చేస్తుందని అనుకుంటున్నారా మీరు, లేదా అమెరికా తప్పు చేస్తోంది అనుకుంటున్నారా అనే విషయాన్ని కూడా చెప్పండి. అలాగే అమెరికా రష్యా ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేయడాన్ని మీరు కవ్వింపు చర్యగా చూస్తున్నారా లేదా సమర్థిస్తున్నారా అనే విషయాన్ని కూడా చెప్పండి. అయితే ఈ ఉద్రిక్తతలు భారత్పై పడితే భారత్ దీనిని సమర్థవంతంగా ఎదుర్కోగలదని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఎదుర్కోలేదని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.